గ్రామీణ కథాంశంతో ప్రైవేట్ క్లాస్ సినిమా యువతను ఆకర్షించేలా యువతకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ప్రైవేట్ క్లాస్ మూవీ తెరకెక్కుతుందని నాగు క్రియేషన్స్ అధినేత నాగు తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ కథ అంశంతో సరికొత్త కంటెంట్ తో ఈ సినిమాను యువతను ఆకర్షించేలా రూపొందించబడిందని, పచ్చని పంట పొలాలు, పల్లెటూరు వాతావరణంలో ఈ సినిమా ఉందని, 4 పాటలు 3 ఫైట్లు, మంచి సన్నివేశాలతో నాగు క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ టైటిల్ వచ్చి ప్రైవేట్ క్లాస్, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దీనికి కథ, స్క్రీన్ పే, డైరెక్షన్ కూడా చేశాను మరి నేను. అలాగే మీరందరూ చూసే ఈ పెద్ద సినిమా కాకపోవాలనుకుంటారు, కానీ ఇది నాకు మాత్రం చాలా పెద్ద సినిమా ఇది అని మీ అందరూ చూసి ఆనందించి మరి అందరు మీరు సపోర్ట్ చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో హీరో దర్శన్, అలాగే హీరోయిన్ మేఘన, అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉంది, వైజాగ్ అమ్మాయి, షెడ్యూల్ వల్ల రాలేకపోయింది. ఇదంతా కూడా ఈ షూటింగ్ అంతా కూడా ఈ రోజుతోటి 95% పూర్తి అయిపోయింది. ఇంకో 2 days లో అయిపోద్ది. ఇది రేపు జనవరి టైంలో మేము థియేటర్కి రిలీజ్ చేయాలని కష్టపడుతున్నాం. అందరూ కూడా చాలా కష్టపడి టీం అంతా కూడా. దీనికి డిఓపి, ముఖ్యంగా డిఓపి సాయి తేజ గారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. నాగు క్రియేషన్స్ బ్యానర్ మీద డైరెక్టర్, రైటర్ నాగు గారు చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం ప్రైవేట్ క్లాస్ అనేటటువంటి టైటిల్తో ఒక థియేటర్ మూవీని నిర్మించడానికి చాలా 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 కష్టపడి మరి ఈ థియేటర్ మూవీని త్వరలోనే మరి షూటింగ్ ముగించుకొని జనవరిలోనే థియేటర్కి తీసుకురావాలనే కృతనిశ్చయంతో మరి చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలామంది పాత ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, కొత్త ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో డైరెక్టర్ నాగు గారు చాలా కష్టపడి ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. మరి ఈ సినిమా మీ ముందుకి రేపు పొద్దున్న థియేటర్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి మరి టీం అందరినీ, మరి ముఖ్యంగా నిర్మాత, దర్శకుడు అయినటువంటి నాగు గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు ఆనంద్ సాగర్, మూవీ డైరెక్టర్ని. తప్పనిసరిగా మీరందరికీ కూడా ఒక మంచి ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరినీ కోరటానికి ప్రత్యేకించి నేను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా ఆదరించి వాళ్ళు సపోర్ట్ చేయాలని, అదేవిధంగా ఇందులో నటిస్తున్న నటీనటులు హీరో గారు, హీరోయిన్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ నమస్కారం. నేను మేఘన. మన ప్రైవేట్ క్లాస్ లో నేను సెకండ్ లీడ్ గా చేస్తున్నాను. స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రతి అమ్మాయికి, సీరియస్ గా ఎవరైతే లవ్ చేస్తారో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఇది హార్ట్ కి టచ్ అవుతుంది. అందరూ మూవీ చూస్తారని అనుకుంటున్నాను. చూసి మీ ఆశీస్సులన్నీ మాకు అందించండి. థ్యాంక్ యూ. నా పేరు దర్శన్. ఇందులో మెయిన్ లీడ్గా చేస్తున్నా. నాగు గారు నాకు ఛాన్స్ ఇచ్చి ఈ మూవీని మంచి కథగా తీర్చిదిద్దారు. దీనికి చాలా కష్టపడ్డారు వారు. ఆ కష్టానికి ఫలితంగా ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నేను చాలా మూవీస్ చూశాను, చేశాను, కానీ ఇప్పటి వరకు ఇట్లా డిఫరెంట్గా ఉండే లవ్ స్టోరీని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నాగు గారికి థ్యాంక్ యూ అండి. అలానే ఈ మూవీకి చాలా అంటే చాలా కష్టపడ్డారు నాగు గారు, డిఓపి గారు అండ్ కో డైరెక్టర్ రాజ్ గారు. చాలా టీం మొత్తం బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది రోల్స్ కోసం. చాలా కష్టపడి చేసాము ఈ టీం వర్క్ మొత్తం. మూవీ మాత్రం చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా మూవీని చూసి మమ్మల్ని అందరినీ దీవిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కర్రి రామారెడ్డి, మాది పసలపూడి. నేను ఫిల్మ్ డైరెక్టర్ని. మా మిత్రులు నాగు ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. కొత్త వాళ్ళతో ఛాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళని ఆదుకుంటున్నందుకు నాగుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ సినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుద్దని, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ఇక్కడ లొకేషన్స్ కానీ వీళ్ళ ఆర్టిస్టులు కానీ చాలా చాలా అద్భుతంగా నటిస్తున్నారు. ఆయన డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సినిమాను ప్రమోట్ చేయడానికి ఎంత దూరం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. సో ముందుగా నేను చెప్పాల్సిన ఎవరి గురించి అంటే, మా నాగు గారు డైరెక్టర్ అయిన మొత్తం స్క్రీన్ పై ఎవ్రీథింగ్ ఈయన చూసుకున్నారు. సో సినిమా కథ అంతా కూడా నాకు తెలుసు, మా డిఓపి సాయి తేజ కూడా తెలుసు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. 2 హీరోయిన్తో ఒక హీరో మధ్యలో జరిగే కథ ఇది. మా మేఘన వచ్చేసి నేను సెకండ్ లీడ్ అన్నది, బట్ అది రాంగ్.
ఎవరో మెయిన్ లీడ్ ఎవరు సెకండ్ లీడ్ అన్నది సినిమా చూస్తే గానీ ఆడియన్స్ కి అర్థం కాదు, ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ నాగ్ గారు ఈ సినిమాకి మీకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అండ్ ప్రేక్షకులకు కూడా ఇది చూసే మీ సినిమా సబ్జెక్ట్ లో అన్ని సినిమాలతో పోల్చుకొని చూస్తే ఇది ఒక చిన్న సినిమా కింద కనిపించవచ్చు. బట్ ఈయన పర్సెప్షన్ లో చూస్తే ఈయనకి చాలా పెద్ద సినిమా. సో మీ ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా ఈయన్ని ప్రోత్సహించి ముందుకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దర్శన్ అండ్ మేఘన, ఇక్కడ లేని స్వాతి గారికి అండ్ నాగు గారు, టీం అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.